హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గవర్నమెంట్ ఎగ్జామ్స్. అండ్ ఈ వీడియోలో మనం మెయిన్గా క్వాంట్కి సంబంధించి ఒక 3 డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాము. ఈ వీడియోలో నేను పెట్టే రూల్స్ ఏంటంటే, ప్రతి క్వశ్చన్ని నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి. సెకండ్ది, ఏ క్వశ్చన్ని 2 టైమ్స్ సాల్వ్ చేయకూడదు. మీరు క్వశ్చన్ని చదివి అప్పుడే అర్థం చేసుకొని అప్పుడే సాల్వ్ చేయాలి. సెకండ్ టైం మళ్ళీ రీవిజిట్ చేస్తానంటే అది అలవాటు చేసుకోవద్దు. అండ్ థర్డ్ది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ముందే చెప్పేస్తున్నాను. అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ పాయింట్ ఏంటంటే, మీరు నాకు కాంపిటీషన్, నేను మీకు కాంపిటీషన్. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఈ క్వశ్చన్ ఓపెన్ అవ్వట్లేదే. ఓకే, ఇప్పుడు ఓపెన్ అవుతుంది. Study the following information carefully, answer the question. Okay, the given pie chart shows that percentage of the total number of tables sold in 5 different shops, namely ABCD respectively. The difference between the number of tables sold in shop D and A is 576. A 22%, B 18%, C 10%, D 30%, E 20%. Dకి ఏకి మధ్య డిఫరెన్స్ అంతా 8%. 8% 576 అయ్యింది. 8 7s 56, 8 2s 16, అంటే 1% 72 అనమాట. ఓకే, ఇప్పుడు 20% ఎంత? 1440. 30% 6210. 10% అంటే 720. 8% 576. 576 యాడ్ చేసేస్తే 6712. ఓకే, 2% 144. 144 ఇక్కడ యాడ్ చేస్తే 4851. ఇవి వాల్యూస్. ఇప్పుడు దీన్ని బట్టి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. The total number of tables sold in shop F is 25% more than that in shop E. 25% more అంటే 5/4. 4 3s 12, 4 6 24, 5 3 60s 15. ఓకే, 0 30 1800. 1800. F is equal to, find the total number of tables sold in shop F. అదే ఆన్సర్. In shop D, out of the total number of tables sold 2160, the ratio of number of office to dining tables sold is, office to dining sold is 2:1. మనం కొద్ది గ్యాప్ ఇచ్చుకున్నాం కన్ఫ్యూజ్ లేకుండా. If 20% of the tables sold are defective, then find the number of non-defective office tables sold. ఇందులో ఓకే, ఇక్కడ కూడా ఒక 2 చేద్దాం. ఇది 20%, ఇది 80%. 20% అంటే 432. ఇది 20% ఆర్ డెఫెక్టివ్. నాన్ డెఫెక్టివ్ అంటే మైనస్ చేసేయాలి. ఎంత? 8 2 17. ఇప్పుడు వీటిలోని 2:1 కింద చేసుకోవాలి. 2:1 అంటే 3 parts ఇంటూ 3 1s 3, 3 4s 12, 3 4s 12. ఇక్కడ 144 ఆఫీస్ టేబుల్స్ అన్నాడు కదా, ఇక్కడ 288.
ఆఫీస్ టు డైనింగ్. ఇప్పుడు ఇందులోని క్వశ్చన్ ఎందుకు ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నాం? ఈజీగా సాల్వ్ చేయడానికి ఏమైనా ఉందా? ఆలోచించండి. ఆఫీస్ టు డైనింగ్ ఇక్కడ కూడా 3 7s 2s 720లో 288 తీసేస్తే నాన్ డెఫెక్టివ్ అడిగాడు కదా. ఒక పని చేద్దాం, క్వశ్చన్లోని మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వీడు అడిగింది ఏంటి? నాన్ డెఫెక్టివ్ ఆఫీస్ టేబుల్స్. ఓకే, ఇప్పుడు మనకి డీలో 2160 ఉంది. 2160 ఇది టోటల్ సోల్డ్లో డెఫెక్టివ్ ఉన్నాయి, నాన్ డెఫెక్టివ్ ఉన్నాయి. నాన్ డెఫెక్టివ్లోని ఆఫీస్ టేబుల్స్ అడిగాడు. ఇదెంత? 20% అంటే 1/5, ఇది 4/5. ఓకే, ఇంటూ 2160. 4 5s 20, అదే 5 4s 20, 5 3s 15, 5 2s 10. ఎంత అవుతుంది? 8 12 1728. ఇందులోని ఆఫీస్ టేబుల్స్ ఎంత? 2/3. 1728 ఇంటూ 2/3 జస్ట్ 2 క్యాలిక్యులేషన్స్తో అయిపోతుంది. 3 5s 15, 3 4s ఇంతనా? ఏమన్నా రాంగ్ చేసామా? 3 5s 15, 3 7s 21, 3 6 18. ఇప్పుడు 12 5 11 1152. రైటా రాంగా? కరెక్ట్ ఆన్సరే. వాడు ఇచ్చిన దగ్గర నుంచి మనం కాంప్లికేట్ చేసుకోకుండా వాడు ఇచ్చిన వాటిల్లో నాన్ డెఫెక్టివ్ కనుక్కున్నాం, నాన్ డెఫెక్టివ్లో ఆఫీస్ టేబుల్స్ కనుక్కున్నాం. అంతే, జస్ట్ ఈ 2 రేషియోస్ వేయడంతోనే ఆన్సర్ వచ్చేసింది. ఇంకా ఎలాంటి క్వశ్చన్ ఏదొచ్చినా సరే టైం వేస్ట్ చేయకూడదు, నేనైతే చేయాలనుకోవట్లేదు. క్వశ్చన్ అర్థం చేసుకోండి, సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తామో ఆలోచించండి. ఇన్ షాప్ సి 720, the ratio of number of tables to chairs sold is 9:11. Find the number of chairs అడిగాడు. ఇది 11/20 ఇంటూ 720 36 అయితే 693 ఆన్సర్. Tables to chairs sold. Find the number of chairs sold. షాప్ సి అంతే కదా. ఏమన్నా రాంగ్గా అర్థం చేసుకున్నావా క్వశ్చన్ని? ఇన్ షాప్ సి ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ టు చైర్స్ సోల్డ్ ఈజ్ 9:11. ఇది టేబుల్స్, ఇది చైర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ చైర్స్ సోల్డ్ షాప్ సిలో నెంబర్ ఆఫ్ చైర్స్ 11/20 కదా అవుతుంది. నైన్ బై 20 9/36 7 5 324. నెంబర్ ఆఫ్ చైర్స్ సోల్డ్ అంటే 396 కదా. ఇంకేదన్నా ఉన్నదా? ఎక్కడ తప్పు చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ చైర్స్ సోల్డ్ ఇన్ షాప్ సి, ఇది
11/9 ఎలాగైంది? The number of tables to chairs sold. ఎలాగా రేషియో వచ్చినప్పుడు ఎలాగ చేయాలి? చైర్స్ రేషియో టేబుల్స్ రేషియో ఇంటూ నెంబర్ ఆఫ్ టేబుల్స్. ఎందుకు 11/9 అయ్యింది? ఓకే, ఫర్ ఎవ్రీ 9 tables 11 chairs ఆర్ సోల్డ్. టోటల్ 20 కాదు, 20 కదా. ఓ ఇక్కడ మనకి ఇచ్చిన పై చార్ట్ వాల్యూ టేబుల్స్ది. ఇవన్నీ కూడా టేబుల్సే, కానీ వాడు అడిగింది ఏంటి? చైర్స్ అడిగాడు. మనం టేబుల్స్ డేటా తీసుకొని అందులోని చైర్స్ కనిపెడుతున్నాం, అది రాంగే కదా మరి. అప్పుడు చైర్స్ ఈజ్ ఈక్వల్ టు 11/9 అవ్వాలి. 9 వాల్యూ 720 అయితే 9 8 72. మరి 11 ఎంత అవ్వాలి? 880 అవ్వాలి. సింపుల్. క్వశ్చన్ని అర్థం చేసుకోవడం కాదు, అర్థం చేసుకున్నదాన్ని క్యారీ చేయాలి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ అండ్ బి. ఎంత? 7లోంచి 6 తీస్తే ఆయత్తు. 4లోంచి 6 తీస్తే ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. 30308. Difference between the total number of tables sold in shop A and B. అంతే కదా. 1584196. ఇది 9. రాంగ్ ఏం చేసామా? ఎక్కడ? 8%, 576, 720. 9 అంతే, సరిపోయింది. సో 15841296. ఇక్కడ 8, 17లో నుంచి 9 తీస్తే 8, 14 నుంచి 3, సారీ 14లో నుంచి 12 తీస్తే 288. సరిపోయింది. ఇప్పుడు ఈజీగానే ఉంటాయి, కానీ ఎంత టైం పడుతుందో చూడండి. If the total number of tables sold in shop D is increased by 2/9, 2160 into 2/9కి ఇంక్రీజ్ అయిందంటే ఇది 11/9 అవ్వాలి. 9 2s 80, 9 4s 36, 0 0 4 6 2. Number of tables sold in shop D after increasing to 640. If the ratio of number of tables sold in shop A to G is 2:1, 2:1, A value అంత 1584. ఇది G. Then find the difference between the number of tables sold in shop G and B. 1296 కదా. 1296. ఓకే, 1296 నుంచి ఇది తీసేయాలి. 2 4 7 9 2 792 తీసేస్తే 405 ఆన్సర్. సక్సెస్ఫుల్గా ఫస్ట్ది కంప్లీట్ చేస్తాం. సెకండ్ది ఇక్కడ ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో ప్లస్ యాపిల్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబుల్ ఇన్ బాస్కెట్. టోటల్ ఇచ్చాడు. ఓకే,
టోటల్ మ్యాంగోస్ ప్లస్ యాపిల్ ఇది ఇది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఇవన్నీ టెన్స్లో ఉంటాయి. కాబట్టి ఇది 24, 32, 40, 48, 56, 64, 72, 720, 720, 640, 560, 800, 480. Next, difference between the number of mangoes and apples available in basket. M minus A. అప్పుడు మ్యాంగోస్ సపరేట్గా, యాపిల్స్ సపరేట్గా వస్తాయి. ఓకే. నోట్ ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అవైలబుల్ ఇన్ బాస్కెట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్. అంటే ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ కాబట్టి ఇక్కడ ప్లస్, ఇది మైనస్ చేయాలి. ఓకే, డిఫరెన్స్ ఎంతో చూద్దాం. డిఫరెన్స్ కూడా టెన్స్లో ఉందా లేదు, కాబట్టి 32 తర్వాత 40, ఇక్కడ 32, వెడ్నెస్డే 24, థర్స్డే 64, ఫ్రైడే 16, 760 by 2, 380, ఇక్కడ 680, అంతే కదా, 680 by 2 అంటే 340, ఇక్కడ 672, 336, 336, ఇక్కడ 608, 304, 584, 492, 536, 468, ఇక్కడ 864, 432, 740, 736, 368, ఇక్కడ 496 అంటే 248, అది మైనస్ చేస్తే 470, 464, 232. ఓకే, సరిపోయింది. డేటా అంతా వచ్చేసింది. ఆయతు డేటా మొత్తం వచ్చేసాక టోటల్ 2. ఈ టోటల్స్ కూడా మనం చేసుకోవాలి వీలైతే, కానీ క్వశ్చన్లో అడిగితేనే చేద్దాము, లేదంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. నేను చేసేదే స్లో ఉంటే ఇంకా స్లో అయిపోద్ది. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబుల్ ఇన్ ద బాస్కెట్ ఆన్ సాటర్డే ఈజ్ 80 more than that on మండే. టోటల్ కదా 72, మండే ప్లస్ 80 ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు 800. ఇదంతా సాటర్డే. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అవైలబుల్ ఇన్ ద బాస్కెట్ ఆన్ సాటర్డే ఈజ్ 20% లెస్ దాన్ దట్ ఆన్ మండే. 20% లెస్, ఓన్లీ మ్యాంగోస్ కన్నా 20% లెస్ ఉండాలి. కాబట్టి 380 minus 20, దాని బదులు 4/5 చేసేద్దాం. 5 7s 35, 5 6 30, టోటల్
ఇది మ్యాంగోస్ ఎంత? 4 6 are 24, 28, 30, 304. Then find the number of apples available in the basket on Saturday. 6, 9, 4, 496. రైట్ ఓ రాంగ్ చూసేద్దామా ఇప్పుడే. 496 ఆన్సర్ కరెక్టే వచ్చింది. On Friday, the ratio of number of mangoes to oranges available in the basket on Friday. Okay. Friday mangoes anta. Friday mangoes 248. Mangoes to oranges. Okay. 8 3s are 8 1s are 7 3s are 21. 7 2 1s are 9. Out of the total number of oranges, 1/7 are rotten. Then find the number of rotten oranges. 1/7 అంటే 31. 31 rotten. Find the sum of difference between the number of apples available in the basket on Tuesday and Wednesday together. 772. And the number of apples available in the basket on Thursday, 368, 404. Answer. The total number of fruits available on Thursday is approximately what percent of the total number of fruits available on Monday? 8 9s are 72. 8 10s are 1/10. అంటే 110%. 8 90s. 10 ఎక్కువ. 1/9 ఎక్కువ కాబట్టి 11 11 11 1 1 1/11. అదేనా? అదే ఆన్సరు. Find the ratio between the number of mangoes available on Tuesday, 336, on Tuesday, to the number of mangoes available on Friday, 248. 8 3s, 8 1s, 8 4s, 32, 8 2s, 16. Next, on Wednesday, the total number of fruits available in the basket is increased by. Wednesday, total number of fruits 520, increased by 40, that is 560. And the number of mangoes available in the basket is increased by 25. Mangoes 432 plus 40 plus 25 అంటే ఇంకొక దగ్గర 15 పెరుగుతాయి. The total number of apples available in the basket. అప్పుడు యాపిల్స్ అంతా 468కి 5 యాడ్ చేస్తే సరిపోద్ది. వాట్? On Wednesday, the total number of fruits available in the basket is increased by 40. And the number of mangoes available in the basket is increased by 25. చూద్దాం. 7 5 4 ఇప్పుడు మైనస్ చేద్దాం. 3 5 5 0. ఏదో నేనైతే రాంగ్ అర్థం చేసుకున్నా. రాంగ్ అర్థం చేసుకున్నావా? Then find the number of apples available in the basket on Wednesday. Total number of fruits available in the basket is increased by 40.
Total number of fruits. Total number of fruits 560 increased by 40 and 600. Mangoes increased by 25. 492. 25. 7. 11. 5. ఇప్పుడంతా యాపిల్ 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 పిల్లే 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 పిల్లే. ఎక్కడో తప్పు చేసేసాము. టోటల్ 560 రావాలంటే ఎంత సిల్లీ మ్యాన్, సిల్లీ, యూ సిల్లీ బఫెలో. 584 by 2. 2 2s 2 9s 2 2s 292. 292 ఇది మైనస్ చేస్తే 5 3 4 6. ఓకే, బై 2 చేస్తే 2 6 8. ఇది కూడా 2 6 8. ఇప్పుడు ఆన్సర్ ఎందుకు రాదో నేను చూస్తా. ఇక్కడ టోటల్ 600 అయ్యింది. 292కి 25 యాడ్ చేస్తే 7 11 317. మరి యాపిల్స్ ఎంత? 3. ఇక్కడ 5 లన్స్ 2 9 లన్స్ 1 తీస్తే 8. 283. అర్థం చేసుకోవడం రాంగ్, అర్థం చేసుకోలేదు, కానీ క్వశ్చన్లో వాల్యూస్ రాంగ్ వేసావు, అందుకు ఎగిరింది. సో దీని ప్రకారం సెకండ్ డిఐ కూడా కంప్లీట్ చేస్తాం. ఫ్యూ కప్స్ ఆర్ ఆర్డర్డ్, డెలివర్డ్ ప్లస్ నాన్ డెలివర్డ్ ఇన్ 3 different shops, namely A, B, C. ఆర్డర్ కాదు, డెలివర్డ్, నాన్ డెలివర్. డి అని కూడా రాసేసుకోవచ్చు, కానీ మనకి డి ఎక్కువ కాబట్టి మొత్తం ఇలా రాసాం అన్నమాట. డి విటమిన్. The ratio of the number of cups delivered and non-delivered in shop A and B 9:10 and 4:1. 9:10, 4:1. The total number of cups ordered in shop A, B, C is total 380, 200, 250. ఓకే, ఇది 19 కాబట్టి 19 2 38, ఒక్కొక్కటి 20. ఇది 180, 200, 5 4s 40, 4 40s 160, ఇక్కడ 40. The number of cups delivered in shop C is thrice the number of cups delivered in non-delivered in shop B. Thrice the non-delivered 120. 120, ఇక్కడ 130. ప్రాబ్లమే లేదు. In shop A, out of the number of cups delivered, the 180, 60% are broken,
Okay, if the broken cups are sold for 20 rupees, then find the total selling price of the broken cups. 60%, 3 by 5, 5 threes, 5 6 30, 3 6 18, 108 into 20, 6120. The total number of cups ordered in shop D is 50 more than that of shop C. Ordered కప్స్ ఆర్డర్డ్ టోటల్ ఎంత ఆర్డర్ పెట్టారు? 200 ఆర్డర్ పెట్టారు కాబట్టి 250 టోటల్ డీలో. రిటర్న్ షాప్స్. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కప్స్ డెలివర్డ్ టు నాన్ డెలివర్డ్ ఈస్ 2:1. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కప్స్ డెలివర్డ్ ఇన్ షాప్ డి. డెలివర్డ్ కాబట్టి 2/3 into 250. 3 7s are 21, 3 8s are 24. మోర్ దెన్ షాప్స్ అన్నారు కదా, 300 అవుతుంది. సారీ, 300 2/3 200 అయిపోయింది డెలివర్డ్. Find the ratio between the number of cups delivered in shop A 180 to the number of cups non-delivered in shop B 40. 9:2. The total number of cups ordered in shop B is what percent of? 200 is what percent of the number of cups non-delivered in shop B? 40. 500%. ఇది 500%, 400%. మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీరు చెప్పేలోపే నేనే చెప్పేస్తా. ఇట్ ఈస్ 500 కరెక్ట్ ఆన్సర్. వాట్ పర్సెంట్ మోర్ అంటే 400% అని చెప్తాం. యాక్చువల్లీ వాట్ పర్సెంట్ 5 కాబట్టి 500%. Find the sum of the number of cups delivered in shop A and B together. 20 ఇక్కడ 14 34 340 to the number of cups non-delivered in shop C. టోటల్ అడిగాడు కాబట్టి 074 470. సో దీంతో ఈరోజు 3 DI అయితే కంప్లీట్ చేసాము ఈ వీడియోలోని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ ఏమైనా మీకు స్లోగా చేసినట్టుగా అనిపిస్తే కంగారు పడకండి, నెమ్మదిగా స్పీడ్ పెంచేద్దాం. డైలీ చేస్తేనే కదా స్పీడ్ వచ్చేది. మీకు క్వశ్చన్స్ కావాలంటే డేటా ఇంటర్ప్రిటేషన్ బై guide2gov.in అని చెప్పి మీరు టైప్ చేయండి. వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను ఈ వీడియోతోని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటుంది మరి, బాయ్.